సాహిబ్ గారు మాట్లాడాక మళ్ళీ వస్తారు సార్. యా రిషి గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి, శ్రీధర్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. తమరు ఇంట్రోలో చాలా అంశాలు ప్రస్తావించారు. అలాగే మా మిత్రులు వెంకటేశ్వరరావు గారు కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్లు చెప్పారు. వాస్తవంగా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ అభివృద్ధి, సంక్షేమం వీటితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించి డిస్కషన్ మ్యాక్సిమం జరిగింది. నిన్న జరిగిన పరిణామం ఏంటంటే ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధత కలిగింది. ఇక అక్కడి నుంచి వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి కంటి మీద కురుపు లేకుండా చేస్తూ ఉన్నారు. వాస్తవం చెప్పాలంటే మరి కొత్త పలుకు కావచ్చు, వీకెండ్ ఆర్కే కావచ్చు, లేదా మీలాంటి వాళ్ళు మార్నింగ్ సెషన్స్ లో మాట్లాడే డిబేట్స్ కావచ్చు, సాయంకాలం మీరు నిర్వహించే డిబేట్స్ కావచ్చు, వీటిల్లో చాలా క్లిస్టర్ క్లియర్ గా గత 5 సంవత్సరాలు జరిగిన నష్టం ఏంటి, అమరావతి చట్టబద్ధత వల్ల ఈ రాష్ట్రానికి ఏమీ ఉపయోగం జరుగుతుంది అనేది ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకి ఏంటంటే అరే ఇంకేం చేయాలో అర్థం కావట్లా. ఎందుకంటే ప్రభుత్వం మీద ఏమైనా వ్యాఖ్యలు చేయాలంటే వ్యాఖ్యలు చేయలేనటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చారు. ఆ మావిగన్ అనేది కూడా మీరు ఇందాక అన్నట్టు చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారండి. ఇదేదో కొత్తగా వచ్చింది, ఇది కొనిపెట్టమన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో చూస్తే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనే అంశాన్ని తీసుకొచ్చి పెద్ద సోషల్ మీడియా జోకర్ అయ్యాడు. వాస్తవం చెప్పాలంటే ఆయన పరిణితికి వాస్తవంగా ఆ మాటలు మాట్లాడకూడదు. గత 5 సంవత్సరాలు ఆయన పరిపాలించినప్పుడు ఎందుకని ఈ మావిగన్ అటువంటి అంశాలు తీసుకురాలేదండి? కనీసం ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ మౌలిక వస్తువుల్లో భాగంగా రోడ్లు వేయగలిగాడా? లేదు. డ్రైనేజ్ వ్యవస్థను ఏమన్నా పునరుద్ధరించారా? గుంటూరులో సార్ రోడ్లు 2014-19 మధ్యకాలంలో కేంద్ర గ్రాంట్ వచ్చిన తర్వాత అన్ని డ్రైన్లు పగలగొట్టున్నారు. అప్పటికే ఎలక్షన్ కోడ్ రావటం వల్ల ఆ డ్రైన్లు పూడ్చలేనటువంటి పరిస్థితి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ రోడ్లు పూడ్చడం కాదు సార్, ఆ డ్రైనేజీని కూడా వాటి మీద మ్యాన్ హోల్స్ వేయాల. చాలా నరకయాత్ర అనుభవించారండి గుంటూరు ప్రజలు. ఇప్పుడు మరి సజ్జలేమో రాత్రికి రాత్రి కట్టేస్తారట. ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి అవతల కట్టేసి ఒక రోజులో రాజధాని రెడీ అయిపోతుందిట. అంటే ఇప్పుడు రిషి గారు ఏమనుకుంటున్నారంటే గతంలో ఒక అబద్ధాలు చెప్పు రావటం, ఒకసారి ఛాన్స్ ఇవ్వమంటాం, తర్వాత నారాసురం రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద పెద్ద పెద్ద ఎర్రక్షరాలతో ఆయాలేసేసి వాళ్ళ మీడియాలో అవన్నీ ప్రజల దగ్గరికి తీసుకెళ్లి సానుభూతి పరంగా ఒకసారి గెలిచారు. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని ప్రజలందరూ చూశారు. దాని తర్వాత ఏ విధంగా వాళ్ళకి పట్టం కడతారండి? మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం సార్. వాస్తవాలకి దగ్గరగా ప్రజలు ఉంటారు. ప్రజలు అధికారంలో ఉన్నటువంటి నాయకులు మాకు మంచి చేయాలనే ఆలోచన దొరుకుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆ విధంగా కాదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కూడా ద్వేషం వెళ్ళగక్కాడండి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, ఏబిఎన్ పెట్టే డిబేట్ల మీద, అదే విధంగా వాళ్ళ మీద పలు అక్రమమైన కేసులు పెట్టారు. చాలా మంది ఇప్పుడు ఏబిఎన్ రిపోర్టర్లని కెమెరాలకు కొట్టిన సందర్భం లేదా? ఒక అతను చంపేశారండి. ఇవన్నీ మనం చూసాం. అంటే ఏంటి? వాస్తవాలు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు వీళ్ళు. ఈ వాస్తవాలని ఇంతటితో మనం అంతం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పగ్గట్టుకొని చేసినా గానీ వాస్తవంగా మేము పోరాటం, వాస్తవంగా మా కార్యకర్తల దగ్గర నుంచి అధినాయకుడు దాకా, లోకేష్ గారి దాకా అందరూ పోరాటం చేసి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాం. గత వైకాపా ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు, దౌర్జన్యాలు, దాడులు తెర వెనక కొంతమంది పనిచేశారు, తెర ముందు కొంతమంది పనిచేశారు. ఈ తెర ముందు పనిచేసిన వాళ్ళలో కూడా ఏబిఎన్ వారికి గట్టిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు కళ్ళకి కట్టినట్టు ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇంకో అంశం కూడా మాట్లాడుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏబిఎన్ ఛానల్ రాకుండా చేశారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే నిజాలు ప్రజల్లోకి వెళ్తే ఎక్కడ నష్టం జరిగిందో అని చెప్పి. తర్వాత మరి రాజద్రోహ కేసులు పెట్టారు. నేను చాలా సందర్భాల్లో ఇప్పుడు వెంకటకృష్ణ గారిని గుంటూరు తీసుకురావటం, ఆయన ఇంటరాగేట్ చేయటం ఏంటంటే ఇది ఇవన్నీ. కాబట్టే ప్రజలు ఆ పార్టీని యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా సంస్థల ఎండీని అరెస్ట్ చేసి స్టేషన్ తిప్పుతాట ఆయన. అదేనండి. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి మళ్ళా రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఒక ఊహాజనిత కలగంటున్నాడు. వాస్తవానికి నిన్న ఈ అంశం జరిగేటప్పుడే నిమ్మల రామానాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లారు. సార్ ఈ విధంగా వ్యాఖ్యలు జరుగుతూ ఉన్నాయి, రాధాకృష్ణ గారిని నేను చంపేస్తామని బెదిరిస్తూ ఉన్నారు సార్. ఇటువంటి వ్యాఖ్యల వల్ల చాలా డిస్టర్బెన్స్ గా ఉందండి. అయితే అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు జోక్పించేసుకొని ఏమండి ప్రజాస్వామ్యంలో మనందరం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి వాళ్ళం, ప్రజలకు ఖచ్చితంగా మేలు చేయాలి. అదేవిధంగా ఏబిఎన్ రాధాకృష్ణ గారు సీనియర్ పాత్రికేయులు, ఆయన సాధారణ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వచ్చి
ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి ఈ అంశాలన్నీ ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నారు. ఉమ్, ఇవన్నీ ఊరక ఏమి చేయలేనోడు రఫా వ్యాఖ్యలు కావచ్చు అని అంటా ఉంటారన్నారు. దాని తర్వాత పయ్యావుల కేశవ్ గారు ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ చాలా అద్భుతంగా మాట్లాడారు. అవును. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి అని ఎలా ముందరికెళ్తారో, ఆర్కే గారు మా మీద కావచ్చు, ఆ రోజు మేము అధికారంలో ఉన్నా కూడా మేము చేసే తప్పులు, అదేవిధంగా సమాజానికి కావాల్సినటువంటి ఏదైతే మంచి ఉందో ఆ మంచిని చేయాలని చెప్పి ప్రభుత్వాల మీద ఆయన నిష్పక్షపాతంగా రాసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు మేము కూడా కొన్ని ఇప్పుడు అంశాలు కూడా చేసుకున్నాం. ఇప్పుడు కూడా మీ ప్రభుత్వంలో విధానాలు లోపాలు ఉంటే ఫస్ట్ రాసేది మేమే. అవును. నేను అనేది అదేనండి. ఇప్పుడు 2-3 అంశాలు ఈ మధ్య జరిగినాయి, మనం చూసుకోవచ్చు. రాజమండ్రి కల్తీ పాలంశం కావచ్చు, అలాగే శ్రీకాకుళంలో వాటర్ కల్తీ పొల్యూషన్ అయిన అంశాలు కావచ్చు. వీటి మీద సుదీర్ఘమైనటువంటి మీరు డిబేట్లు పెట్టారు. అదే విధంగా మీ యొక్క విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు అక్కడ తీసుకెళ్ళటం, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. దాని తర్వాత మీరు సెటరేట్ చేసుకున్నాం. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల్లో కూడా నాయకుల విషయంలో కూడా మీరు చెప్పారు, కార్యకర్తల అంశాల్లో చెబుతున్నారు. కాబట్టి ఇది ఏంటంటే సమాజానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో మీరు ముందరికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో రఫా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన విశ్లేషణాత్మకంగా మీరేమో వ్యాసాలు రాస్తుంటారు. తొలి కొత్త పనులు కావచ్చు, వీకెండ్ ఆర్కే లాంటి అంశాల్లో మీరు ఏదైతే విశ్లేషణాత్మకమైనటువంటి అంశాలు ముందుకు తీసుకెళ్తున్నారు, అది ఆయన కంటి మీద కునుకు లేకుండా చేస్తుందో. అందుకనే వాళ్ళ నాయకుల చేత ఏది పడితే అది ఇష్టానుసారంగా మాట్లాడటం. మన హైదరాబాద్ లో మీ కార్యాలయం దగ్గరికి వచ్చేసేసి గేట్లు తాళతో దంతం అంటే ప్రెస్ మీద దాడి చేయాలి. ఇది మీరు ఇందాక